మేడారం మహాజాతర నిర్వహణకు సరికొత్త హంగులతో పోలీస్ శాఖ సన్నద్ధమవుతోంది. తొలిసారిగా ఏఐ టెక్నాలజీతో భద్రత కల్పించేందుకు రెడీ అవుతుంది. అందులో భాగంగా పోలీసులు 20 డ్రోన్ కెమెరాలతో పర్యవేక్షించనున్నారు. మేడారంలోని పోలీస్ కంట్రోల్ రూమ్ నుంచే జాతరకు 20 కిలోమీటర్ల వరకు డ్రోన్ కెమెరాలు ఏఐ టెక్నాలజీతో అనువనువు పరిశీలించనుంది జిల్లా పోలీస్ యంత్రాంగం. ఇక మేడారంలో ఏఐ టెక్నాలజీ 20 డ్రోన్లతో చేపడుతున్న పోలీస్ భద్రతపై స్పెషల్ రిపోర్ట్. తెలంగాణలోని మేడారం మహాజాతరను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. గత జాతరలకు భిన్నంగా ఈసారి మేడారం జాతరను తీర్చిదిద్దుతున్నారు. 300 కోట్లకు పైగా ఖర్చు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం మేడారం గద్దెలు, గుడి పునర్నిర్మాణం చేసింది. ఆదివాసీ సాంప్రదాయాలను, చరిత్రను గుర్తుకు తెచ్చేలా పాలరాతి శిల్పాలతో అద్భుతంగా మార్చుతున్నారు. ఈ నెల 28 నుంచి ప్రారంభమయ్యే ఈ మహాజాతరకు ఈసారి 2.5 కోట్లకు పైగా భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. మేడారంలో అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. మేడారం జాతర నిర్వహణలో పోలీస్ శాఖది కీలక పాత్ర. అమ్మవార్లను గద్దెలపైకి తీసుకురావడం నుంచి వనప్రవేశం వరకు, అలాగే వచ్చే భక్తులకు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చేయడం, వారి భద్రత, సజావుగా దర్శనాలు చేసుకునేలా క్రౌడ్ కంట్రోల్ మేనేజ్మెంట్ వరకు పూర్తిగా పోలీస్ శాఖనే పర్యవేక్షిస్తుంది. మహాజాతర కోసం 13,000 మంది పోలీసులు విధులు నిర్వహించనున్నారు. ఈ క్రమంలో భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని జాతర ఏర్పాట్లలో సాంకేతికతను కూడా వినియోగిస్తోంది. ట్రాఫిక్ నియంత్రణ కోసం ఏఐ టెక్నాలజీని వినియోగిస్తోంది. ప్రత్యేక సాఫ్ట్వేర్ తో కూడిన కెమెరాలను ఎంపిక చేసిన ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తారు. వీటిని కంట్రోల్ రూమ్ కు అనుసంధానిస్తున్నారు. వీటి ద్వారా చదరపు మీటర్లో 4 కంటే ఎక్కువ మంది గుమిగూడిన ప్రాంతాలను గుర్తించి రద్దీ నియంత్రణ చర్యలు తీసుకుంటారు. భక్తుల సంఖ్యను కొలిచే క్రౌడ్ కౌంటింగ్ కెమెరాలు, వాహనాల సంఖ్యను అంచనా వేసేందుకు నంబర్ ప్లేట్ రికగ్నైజేషన్ కెమెరాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. మేడారం ప్రధాన కూడళ్లు, గద్దెల ప్రాంగణం, పార్కింగ్ స్థలాల్లో 500 సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. కంట్రోల్ రూమ్ కు అనుసంధానమై ఉండే వీటి ద్వారా 24 గంటలు నిఘా పెడతారు. నిఘాను మరింత పటిష్టం చేసేందుకు డ్రోన్ కెమెరాలను కూడా వినియోగిస్తున్నారు. గతంలో 1-2 మాత్రమే వాడగా ఈసారి మాత్రం 20 డ్రోన్లను ఉపయోగించనున్నట్లు ములుగు ఎస్పీ రామ్నాథ్ కేకన్ తెలిపారు. ముఖ్యంగా దీంట్లో మల్టిపుల్ ఇన్పుట్స్ ఉంటాయి. అంటే ఒకటి డ్రోన్ ద్వారా ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ 20 డ్రోన్స్ ఈ మొత్తం మేడారం మహాజాతర కోసం మేము డిప్లాయ్ చేయబోతున్నాం. ఒకటి డ్రోన్స్ ఉంటుంది, సెకండ్ ఉంటుంది హెలియం బలూన్ తోని పిటిజెడ్ కెమెరా ఫిక్స్ అయి ఉంటుంది. అది సింబాలిక్గా ఆల్మోస్ట్ 4-5 ప్లేసెస్లో మేము డిప్లాయ్ చేయబోతున్నాం. ఒకటి మన గద్దె ఏరియా, ఇంకొకటి జంపన్న ఉరట్టం స్తూపం, తర్వాత ఆర్టీసీ బస్ స్టాండ్, అట్లా 3-4 ప్లేసెస్లో ఆ పిటిజెడ్ ఫిక్స్ కెమెరాతోని ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ వరకు జూమ్ చేయొచ్చు. ఏ ఏరియాలో ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, తర్వాత మనం ప్రొసెషన్ కూడా మొత్తం మానిటర్ చేయొచ్చు. జాతరకు కోట్లాది మంది భక్తులు తరలి వస్తారు. కుటుంబ సమేతంగా వచ్చే భక్తులు, పిల్లలతో పాటు పెద్దవాళ్లు తప్పిపోతుంటారు. అలాంటి వారికి సేఫ్ గా వారి కుటుంబ సభ్యుల దగ్గరకు చేర్చేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టారు. ప్రయోగాత్మకంగా పిల్లలకు జీపీఎస్ బ్యాండ్ వేయడం ద్వారా వారు ఎక్కడ ఉన్నా ట్రాక్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ టెక్నాలజీని శబరిలో ఉపయోగించారని, తొలిసారి జాతరలో ఉపయోగించాలని భావిస్తున్నట్లు తెలిపారు ఎస్పీ. ఈసారి ఒకటి స్పెషల్ ఫీచర్, మిస్సింగ్ చిల్డ్రన్ కానీ వృద్ధులు చాలా మంది ఏరియాలో తప్పిపోతారు. సో వాళ్ళకి అంటే ఈ జియో ట్యాగ్ బేస్డ్ ఒకటి బ్యాండ్ మేము ఇవ్వాలనే ప్లాన్ ఉంది. అది సింబాలిక్గా మేము ఇంప్లిమెంట్ చేయాలని ప్లాన్ ఉంది. ఎందుకంటే అందరికీ అంటే ఒకటి ప్లేస్లో మనం ఆపితే మళ్ళీ అది ట్రాఫిక్ జామ్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. కాబట్టి అట్లీస్ట్ సింబాలికల్లీ కొంతమందికి అట్లా బ్యాండ్ ఇచ్చి వాళ్ళకి జీపీఎస్ తోని ట్రాక్ చేయొచ్చు. ఒకవేళ వాళ్ళ ఫ్యామిలీతోని వాళ్ళు సెపరేట్ అయినా కూడా ఆ జీపీఎస్ బేస్ జియో ట్యాగ్ ఏదైతే ఉందో దాంతోనే మనం ట్రాక్ చేయొచ్చు. ట్రాక్ చేసి ఇమీడియట్లీ వాళ్ళ పేరెంట్స్కి మనం మళ్ళీ కల్పించవచ్చు. ఇక వాహనాల పార్కింగ్ కోసం 1400 ఎకరాల్లో 33 పార్కింగ్ స్థలాలను అందుబాటులోకి తెస్తున్నారు. ప్రధానంగా ట్రాఫిక్ లాంటి సమస్యలే ఎక్కువగా వస్తున్నాయి. జాతర కోర్ ఏరియాకు సమీపం వరకు వచ్చేలా రూట్స్ సిద్ధం చేశామని, భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా చూస్తున్నామని, ఎప్పటికప్పుడు డ్రోన్లతో పర్యవేక్షిస్తూ ఎక్కడ ట్రాఫిక్ జామ్ లాంటి సమస్యలు ఏర్పడితే వెంటనే అక్కడికి చేరుకొని పరిష్కరించేందుకు సిద్ధంగా టీమ్స్ రెడీగా ఉంచుతున్నట్లు ఎస్పీ తెలిపారు.
రీసెంట్గా రాష్ట్ర ప్రభుత్వం నుంచి చాలా మంచి మాస్టర్ ప్లాన్ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది కాబట్టి ఈ రోడ్లు చాలా వెడల్పోయినాయి. టెంపుల్ ప్రిమైసెస్ కూడా చాలా పెద్దగా అయింది కాబట్టి ఒక సైడ్ నుంచి ఎంట్రీ ఉంటుంది, ఇంకొక సైడ్ నుంచి ఎగ్జిట్ ఉంటుంది. సో కాబట్టి ఎస్పెషలీ మేడారం ఏరియాలో, కోర్ ఏరియాలో పబ్లిక్కి రావడం పోవడం అనే ఎక్కడ కూడా ఇబ్బంది ఉండదు. మొత్తం దేశంలో ఫస్ట్ టైం ఒక ఏఐ బేస్డ్ అనలిటిక్స్ సాఫ్ట్వేర్ ఇనిషియేటివ్, దాంతోనే అంటే ఓవరాల్ టెంపుల్లో ఎంతమంది ఉన్నారు, ఎంట్రీ ఏరియాలో ఎంతమంది ఉన్నారు, ఎగ్జిట్ ఎంతమంది అవుతున్నారు, సో క్రౌడ్ డెన్సిటీ అంటే అట్ ఏ టైం ఎంతమంది అకామిడేట్ చేసే కెపాసిటీ ఉంది, ఎంతమంది ఉన్నారు, అది హిట్ బేస్డ్ అలర్ట్స్ కూడా వస్తాయి. సో ఆ హిట్ బేస్డ్ అలర్ట్ తోని మేము ఇమీడియట్లీ డైనామికలీ డిసిజన్ తీసుకొని విల్ కంట్రోల్ ది మూవ్మెంట్. వీవీఐపీల పర్యటనలతో సామాన్య భక్తులకు ఇబ్బంది తలెత్తకుండా భద్రత కల్పించడం, వారు సజావుగా దర్శనం చేసుకుని తిరిగి సేఫ్గా వెళ్లేలా ఏర్పాట్లు చేసుకుంటున్నామని పోలీస్ బాస్లు చెబుతున్నారు.